అందరికీ నమస్కారం. ఎవరు వ్రాసారో తెలియదు. వాట్సాప్ గ్రూప్లో వచ్చింది. బాగుందనిపించి చదువుతున్నాను. విని మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు కదూ. ఏమి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నా? ఏమీ లేదు భీమయ్య, మన విల్లాలో తిరగటానికి ఏ బోటు కొందామా అని ఆలోచిస్తున్నాను. ఇందులో ఆలోచించడానికి ఏముంది రామయ్య? నేను 3 ఏళ్ల కిందట వర్షాకాలం వరదలప్పుడు హోండా జెట్ టర్బో బోటు కొన్నా. 5 ఏళ్ల వారంటీ, 10 ఏళ్ల గ్యారంటీ, అద్భుతంగా పనిచేస్తోంది. తక్కువ సౌండు, ఎక్కువ పని, ఎక్కువ కాలం మన్నిక, ఆటోమేటిక్, తెడ్లతో పని లేదు. ఏకకాలంలో 10 మంది కూర్చోవచ్చు. నువ్వు అదే కొను. నిజమే భీమయ్య, అమెరికాలో ఉన్న మా అబ్బాయి, అమ్మాయి, మనవళ్ళు మనవరాళ్ళు వర్షాకాలానికి ముందే మంచి బోటు కొనుక్కోమని వాట్సాప్ వీడియో కాల్లో చెబుతూనే ఉన్నారు. నేనే నిర్లక్ష్యం చేశాను. ఇక లాభం లేదు, వెంటనే కొనాలి. అవును, ఇంతకీ ఎంతైంది నీ బోటు? ఎంత రామయ్య? ముష్టి 10 లక్షలు అంతే. మనం విల్లాకు 5 కోట్లు పెట్టాం, విల్లా ఇంటీరియర్కు 2 కోట్లు పెట్టాం. ఇప్పుడు మార్కెట్లో మన విల్లా విలువ 15 కోట్లకు పైనే. బోటున్న విల్లాకు ఇంకా రేటు కూడా ఎక్కువ ఉంటుందని మా అబ్బాయి అమెరికా నుండి వీడియో కాల్లో చెప్పాడు. కార్ పార్కింగ్తో పాటు ప్రతి ఇంటి ముందు బోటు కట్టుకునే జెట్టి కూడా మన విల్లా అసోసియేషన్ కట్టిస్తుందటగా. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా కొను. నిజమే భీమయ్య, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. చిన్నప్పుడు మాయా బజార్లో లాహిరి లాహిరి లాహిరిలో పాట చూసినప్పటి నుండి అలా నేను మా ఆవిడ పడవలో తిరగాలని కలలు కనేవాడిని. ఇన్నేళ్లకు ఈ విల్లాలు ఇలా నీళ్లలో మునగటం వలన నా కోరిక తీరుతోంది. అంతే రామయ్య, నిండా మునిగిన వాడికి చలేమిటి? పీకల్లోతు కష్టాల్లో ఉన్నా, మొలలోతు కష్టాల్లో మోకాటిలోతు ఆనందం నీ సామెతలే భీమయ్య. రామయ్య, 4 రోజులుగా కరెంటు లేదు, జనరేటరు లేదు. ఎలా ఉంటున్నారు, ఏమి తింటున్నారు? ట్రిప్లెక్స్ హౌసులు కదా మనవి. మునిగింది గ్రౌండ్ ఫ్లోరేగా, మిగతా 2 ఫ్లోర్లలో ఉంటున్నాం. వేళకు అమెరికా నుండి మా మనవడు స్విగ్గీలో ఆర్డర్ ఇస్తున్నాడు. వాడు డ్రోన్లో ఫుడ్ డెలివరీ మా విల్లాల మీద పొట్లాలు పడేస్తున్నాడు. ఇహ జొమాటో వాడైతే బోటులో వచ్చి ఆహారం పొట్లాలు ఇచ్చి వెళ్తున్నాడు. మా చిన్నప్పుడు వరదల్లో చిక్కుకుంటే ప్రభుత్వం హెలికాప్టర్లో ఆహార పొట్లాలు జారవిడిచేది. ఇప్పుడు ఆ అవసరం లేదు, అన్నిటికీ యాప్లు ఉన్నాయి. మర్చిపోయాను రామయ్య, ఈరోజు సాయంత్రమేమో కాంతారా సినిమాలో బురదలో దున్నపోతుల పరుగు పందాలు పెట్టిన రిషబ్ శెట్టిలాగా మన విల్లా పిల్లలు బురదలో ఏవో ఆటలు పెట్టుకున్నారు. రాత్రికేమో విల్లా అసోసియేషన్ వారు వెన్నెల్లో బోటు విహారం పెట్టారు. మొత్తానికి కమ్యూనిటీ అంతా బోట్లలో తిరుగుతూ ఉంటుంది. సందడి సందడిగా ఉంటుంది. మొన్ననే తెలుగు భాషా దినోత్సవం అయిందని ఈ కార్యక్రమానికి తెలుగు పేరే పెట్టారు రామయ్య. నాకు ఆనందంతో కళ్ళలో నీళ్లు తిరిగాయంటే నమ్ము. అవును, ఇంతకీ ఏమి పేరు పెట్టారు భీమయ్య? పిల్లల కార్యక్రమానికి వరదలో బురదోత్సవం, పెద్దల కార్యక్రమానికి బురదలో వరదోత్సవం. ఇద్దరూ కలిసి చేసుకునే కార్యక్రమానికి కాలువలో విల్లాల విలవిలోత్సవం. అబ్బా భీమయ్య, పేర్లు పెట్టడంలో ఎంత సందర్భశుద్ధి, ఎంత ఔచిత్యం, ఎంత ప్రాస, ఎంత యతి. తెలుగు చచ్చిపోతుందని ఎవరయ్యా అన్నది? ఇంతకు మన విల్లాల విలవిలోత్సవానికి ఎవరయ్యా ముఖ్య అతిథి? ఇంకెవరు? మన హైడ్రా రంగనాథ్ గారే. రాత్రికి జేసీబీలు, బుల్డోజర్లు, హెవీ డ్రిల్లర్లతో ముహూర్తానికంటే ముందే వస్తానన్నారు. ఆయనకంటే ఇంకా ముందే మీడియా వారు ఎలాగూ వస్తారు. ఇక రాత్రిరంతా మన విల్లాల్లో జాతరే జాతర. సమాప్తం.